నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. కొద్దిసేపటి క్రితమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది ప్రెస్ మీట్ ఉండడం చూడడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే మహాన్యూస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేశారంటూ అనేక అంశాల గురించి ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు. ప్రవీణ్ కుమార్ గారు అంటే మాకు ఎంతో ఇది ఉండేది, కానీ ఈ ఒక్క ప్రెస్ మీట్తోనే ఆయన మీద ఉన్న గౌరవం అంతా పోయింది. అసలు ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమన్నారు ఏంటి అనేది ఒక్కసారి మీకు చూపిస్తా. ఫస్ట్ అసలు ప్రవీణ్ కుమార్ గారు అంటే మంచి విలువ ఉండేది మా అందరికీ. ఆయన గతంలో ఒక పోలీస్ ఆఫీసరు, అనారిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి. ఆయన అంటే మంచి అభిమానం ఉండే మాకు. కానీ ఒక్క ప్రెస్ మీట్తోనే అంటే అభిమానం పూర్తిగా పోయింది. అసలు ఆయన ఏమన్నారు ఏంటని ఒకసారి చూపిస్తాం మీకు. రెగ్యులర్గా ప్రెస్ మీట్ ఇవ్వండి, ఒకవేళ మీ ఇన్వెస్టిగేషన్ ఎక్కువ కాదనుకుంటే. అంతే తప్ప మీడియాకు లీకులు ఇచ్చుకుంటూ కూర్చుంటే ఇది కరెక్ట్ కాదు. నిజానికి నాకైతే చాలా బాధేసింది. కాలేజీ టీవీలో ఒక న్యూస్ యాంకర్ ఎవరు ఆయన నాకు తెలియదు. కాలేజీ టీవీలో ఈ ప్రభాకర్ రావుని ఈడియట్ అంటాడండి. అతను ఎట్లా అంటారండి మీరు ఈడియట్ అని? మీరు ఎట్లా అతన్ని దోషిగా నిరూపిస్తారు? ఈడియట్. వీడిని పబ్లిక్ గా ఎన్కౌంటర్ చేయండి. ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ను వీడు అనుకుంటూ వీడిని పబ్లిక్ గా ఎన్కౌంటర్ చేయండి అంటాడు. ఏమున్నాయి మీ దగ్గర ఆధారాలు? ఒక ఈడియట్ అనే సంస్కారం మీద నాకు అర్థం కాదు. కాలేజీ నారాయణరావు గారు అదే నేర్పించిందా మీకు? కాలేజీ టీవీ పేరు పెట్టుకొని ఒక సీనియర్ ఆఫీసర్ను, అత్యుత్తమ అవార్డులు తీసుకున్న ఒక ఆఫీసర్ను, క్యాన్సర్ తో బాధపడుతూ కూడా ఉద్యోగం చేసిన ఒక ఆఫీసర్ను, ఎంతో గొప్ప గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర నమ్మకంగా పనిచేసిన ఆఫీసర్ను అన్ని ప్రభుత్వాల దగ్గర నుంచి అవార్డులు తీసుకొని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు ప్రెసిడెంట్ల దగ్గర అవార్డులు తీసుకొని. ప్రభాకర్ రావుకి సంబంధించి తెలంగాణ ఉద్యమకారుడు దాసరి సీనన్న మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? నువ్వు అక్కడ పోయి ఎందుకు దాక్కున్నావురా బాబు అన్నాడు. తప్పే ఉంది? లేకపోతే మీరు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో మీ పేరు ఎందుకుంది? మరి తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు పోయి దాక్కున్నారు? మీరే చెప్పిండ్రు. ఏమని? ప్రభాకర్ రావు గారు అద్భుతంగా పనిచేసిండ్రు, ప్రభుత్వానికి నమ్మకంగా పనిచేసిండ్రు అని చెప్పేసి మీరే అన్నారు. ప్రభుత్వానికి నమ్మకంగానే పనిచేసిండ్రు, నమ్మకంగానే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. తెలంగాణ ఉద్యమకారుడు దాసరి సీనన్న. దాసరి సీనన్న ఎవరు తెలియదా మీకు? ప్రవీణ్ కుమార్ గారు, మీరంటే మాకు ఎంతో ఇది ఉండే. ఇది ఒక్క చిన్న మాటతో మీరు పోగొట్టుకున్నారు. అసలు మీరు ఏమన్నారు? ఈడెట్ అని చెప్పేసి దాసరి సీనన్న ప్రభాకర్ రావుని అన్నాడు. మరి మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో లేనప్పుడు మీరు ఏమన్నారు? ప్రవీణ్ కుమార్ గారు మీరు కేసీఆర్ని, స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని సిగ్గుందా నీకు అని అన్నారు. ఆ వీడియో చూపించాలా మీకు? ఒక్కసారి చూపిస్తుంది మీకు. మీరు ఏమన్నారు చూడండి, ఒక్కసారి వీడియో చూడండి. ఈ డబుల్ బెడ్రూమ్ ఫామ్ హౌస్ ఇల్లు ట్యాక్స్ కూడా కడుతున్నాడు. సిగ్గుండాలి కేసీఆర్. జనాల ముందరికి వచ్చి వాళ్ళని ఏమన్నాడు మళ్ళీ ఒకసారి చూపిస్తాం. ఈ డబుల్ బెడ్రూమ్ ఫామ్ హౌస్ ఇల్లు ట్యాక్స్ కూడా కడుతున్నాడు. సిగ్గుండాలి కేసీఆర్. జనాల ముందరికి వచ్చి వాళ్ళని మొహం పెట్టుకొని వాళ్ళ ముందరికి వస్తున్నావు. మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ వ్యక్తినే మీరు సిగ్గుండాల కేసీఆర్ అన్నారు. మేము ఒకటే ఎజెండా మీద ఉన్నాం. మీరే దెబ్బకు ఒక ఎజెండా మీద మారేది మీరు, మేము కాదు. కాలేజీ టీవీ ఎప్పుడు ఒకటే స్టాండ్ మీద ఉంటుంది. అర్థమవుతుందా? కాలేజీ టీవీ ఎప్పుడు కూడా ఒకటే స్టాండ్ మీద ఉంటుంది, ఒకటే లైన్లో పోతాం మేము. కాసేపు ఒకడికి భజన చేయడం, కాసేపు ఒకడికి భజన చేయడం ఉండదు మా దగ్గర. అర్థమవుతుందా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు మీ వైఖరి మార్చుకోవాలా. కనీసం ఇట్లాంటి ఇది జరిగినప్పుడు మీరు మౌనంగా ఉంటే కనీసం మీ మీద గౌరవమైనా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. మీరు పార్టీ మారడమే, ఏదైతే దానికి సంబంధించిన పార్టీ పెట్టుకున్నారు, తర్వాత ఆ పార్టీని గాలికి వదిలేసిండ్రు, పోయి బీఆర్ఎస్లో జాయిన్ అయినరు. ఎవరైనా ఏమైనా మాట్లాడినరా? ఎవరు మాట్లాడలే. కానీ మీ హద్దుల్లో మీరుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు గౌరవిస్తారు. కానీ మీరు అడ్డగోలుగా మాట్లాడితే మేము కూడా అన్నీ తవ్వి బయటికి తీయాల్సి వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా. తెలంగాణ ఉద్యమకారుడు దాసరి సీనన్న తెలవడా మీకు? దాసరి సీనన్న తెలవదా మీకు? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మార్పులో ఖచ్చితంగా కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి దాసరి సీనన్న. అలాంటి సీనన్న యాంకర్ ఎవరో నాకు తెలియదు. కాలేజీ టీవీ పేరు పెట్టుకొని మీరు ఈడిట్ అని తిడతారా?
ఈడేట్ కాదండి, పత్రికా స్వేచ్ఛ మాకు ఇచ్చింది. భారత రాజ్యాంగం మాకు ఎన్నో హక్కుల్ని కల్పించింది. భావ ప్రకటన స్వేచ్ఛ మాకుంది. మీరే అన్నారు కదా, స్వయాన దాదాపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరే అన్నారు సిగ్గుండాల కేసీఆర్ అని. మీరు అన్నదానికంటే మేము అన్నది పెద్ద మ్యాటర్ ఏం కాదు, అది గుర్తుపెట్టుకోవాలా. మీరు ఒక పోలీస్ అధికారిగా కూడా ఉన్నారు, అధికారిగా కూడా ఉండి మీరు ఆ మాట మాట్లాడిండ్రు. మేము మాట్లాడడంలో తప్పేం లేదు. కనీసం ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలా. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండడమే మీరు చేసిన అతిపెద్ద తప్పు, కానీ దాన్ని మేము ఏ రోజు విమర్శించలేదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కాలేజ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అన్ని. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్